వెల్కమ్ టు శ్రీనిత మగ్గం వర్క్స్. ఈరోజు ఎంబోస్డ్ లీఫ్ ఫిల్లింగ్ స్టిచ్ ఫస్ట్ టైప్ నేర్చుకుందాం. దీనికోసం నేను లీఫ్ షేప్ అనేది డ్రా చేసుకొని లోపల పైపింగ్ థ్రెడ్ అనేది గ్లూ చేసుకున్నాను. ఇది డ్రై అవడానికి 30 minutes పట్టింది. ఇప్పుడు ఈ అవుట్లైన్ ఉంది కదా లీఫ్ షేప్, ఇదంతా మనం బేసిక్ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నాను అవుట్లైన్ స్టిచ్ చేయడానికి. ఓకే, కంప్లీట్గా ఈ లీఫ్ అనేది అవుటర్ లైన్ ఇచ్చేసేయాలి. బేసిక్ చైన్ స్టిచ్, సో అది ఈజీగానే ఉంటుంది అవుట్లైన్ అనేది. ఇప్పుడు మనకి ఈ పైపింగ్ థ్రెడ్ మీదే స్టిచ్ అనేది ఉంటుంది. ఓకే, స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లోకి ఎండ్ నాట్ వేసుకున్నాం. ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. 2 strandsతో తీసుకోవాలి. ఇక్కడ స్టిచ్ అనేది మనకి క్రాస్గా వస్తుంది. అలా చూసారు కదా, అలా డయాగ్నల్గా ఉంటుంది స్టిచ్ అనేది. అవుటర్ లైన్ లోపల ఒక స్టిచ్, బయట ఒక స్టిచ్ వేసుకొని డయాగ్నల్గా క్రాస్గా ఇన్నర్లో ఒక స్టిచ్, అవుటర్ లైన్ బయట ఒక స్టిచ్. సేమ్ చూడండి, లోపల ఒక స్టిచ్, బయట ఒక స్టిచ్. లోపల వేసే స్టిచ్ ఏమో లాంగ్ స్టిచ్ అనేది వేస్తాము, బయట వేసేది అవుటర్ లైన్ బయట షార్ట్ స్టిచ్. ఓకే, మళ్ళీ తీసుకెళ్తున్నాం డయాగ్నల్గా. లోపల ఇన్నర్లో ఒక స్టిచ్, అవుటర్ లైన్లో ఒక స్టిచ్. ఇక్కడ ఈ ఎంబోజ్డ్ స్టిచ్లో సిల్క్ థ్రెడ్ అనేది చాలా లైట్గా హ్యాండిల్ చేయాలి. టైట్గా పుల్ చేస్తే కనుక మనం స్టిచ్ చేసేటప్పుడు లోపల పైపింగ్ థ్రెడ్ అనేది మనకు పైకి కనపడుతూ ఉంటుంది. సో చాలా లైట్గా హ్యాండిల్ చేయాలి. చూడండి, ఇన్నర్లో ఒక స్టిచ్, అవుటర్లో ఒక స్టిచ్, మళ్ళీ అవుటర్ లైన్ లోపల ఒక స్టిచ్, పక్కనే అవుటర్ లైన్ పక్కనే ఇంకొక స్టిచ్. చాలా లైట్గా హ్యాండిల్ చేయాలి. అప్పుడే మనకు ఆ పైపింగ్ థ్రెడ్ అనేది మన సిల్క్ థ్రెడ్ కింద కవర్ అవుతుంది. చూడండి, కవర్ అవుతుంది కొంచెం కొంచెంగా ఆ పైపింగ్ థ్రెడ్ అనేది. అప్పుడే మనకి ఎంబోస్డ్ లుక్ అనేది వస్తుంది, అంటే డిజైన్ మనకి 2Dగా కనిపిస్తుంది. ఓకే, చూడండి, చాలా ఈజీ స్టిచ్. సేమ్ ఇదే ప్రాసెస్ త్రూ అవుట్ ద డిజైన్ ఉంటుంది. ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్, అంతే. లైట్గా హ్యాండిల్ చేయాలి థ్రెడ్ని. డయాగ్నల్ షేప్లో ఈ డిజైన్ అనేది ఉంటుంది. డయాగ్నల్గా స్టిచ్ చేయాలి. చూడండి, చాలా ఈజీ స్టిచ్. చూడండి, ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్, అవుటర్ లైన్ని బేస్ చేసుకొని స్టిచ్ అనేది చేస్తుంటాం మనం. ఎంత క్రాస్గా ఉంటే స్టిచ్ అనేది, లీఫ్ అనేది మనకు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, నార్మల్ లీఫ్ ఫిల్లింగ్తో కంపేర్ చేస్తే ఎంబోస్డ్ లీఫ్ ఫిల్లింగ్ అనేది చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మీద ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం లాస్ట్లో అవుటర్ లైన్ అనేది ఆ థ్రెడ్తోని కంటిన్యూస్గా వేసుకుంటాము. ఇది బేసిక్ చైన్ స్టిచ్. ఫినిషింగ్ అనేది బాగుంటుంది మనకి అవుటర్ లైన్ ఇస్తే. మనం కావాలంటే అవుటర్ లైన్ అనేది బీడ్స్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు, ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది. చూడండి, లీఫ్ అనేది అబ్జర్వ్ చేయండి, మీకు ఎంబోస్డ్ లుక్ అనేది తెలుస్తుంది. కొంచెం లీఫ్ షేప్ అనేది పైకి ఉన్నట్టు. ఓకే, స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఒక ఎండ్ నాట్. దిస్ ఈస్ ఎంబోస్డ్ లీఫ్ ఫిల్లింగ్ స్టిచ్ type 1. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.